హలో, ఇది నేనే. ప్రదీప్ హీరో అంటే ప్రొడ్యూసర్స్ చాలా మంది రెడీగా ఉంటారు. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ తో ఈ సినిమా చేయాల్సిన అవసరం వచ్చింది. దానికి ఒక స్టార్ట్, ఏదో ఒక స్టార్ట్ ఉండేది. కాంపిటీషన్ వస్తున్నా కూడా మీకు ఒక బిగ్గెస్ట్ యూఎస్పీ ఏంటంటే ప్రదీప్ మాచిరాజ్ అనే బ్రాండ్ టాప్ సినిమా సెలబ్రిటీకి ఉండే రీచ్ కంటే కూడా రెగ్యులర్ గా టీవీలో కనబడే ఒక సెలబ్రిటీకి ఉండే రీచ్ వేరు. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ కూడా అవే, దట్ యు ఆర్ నోన్ అండ్ ఇది కొంచెం మరింత బాధ్యత పెంచింది. చంద్రబోస్ గారు ఆస్కార్ గెలిచారు. పీక్స్ చూసిన వ్యక్తి కమ్స్ బ్యాక్ అండ్ రైట్ ఎ సాంగ్ ఫర్ మీ. క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలా మూవీస్ చేస్తున్నాను, స్పెసిఫిక్గా త్రివిక్రమ్ గారితో జులై కానీ అత్తారింటి దారి. మీరు గమనించిన మార్పు ఏంటి మీలో? ఐ ఓన్లీ ఫెల్ట్ లైక్ అరే త్రివిక్రమ్ గారు ఫోన్ వచ్చిన జులై సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ అంటే ఓడియం. దెన్ అలాగే అత్తారింటి దారి చేస్తున్నప్పుడు ఆ సినిమా అయిపోయి చెప్పారు, అబ్బాయి లొడలొడలో మాట్లాడతాడు, అబ్బాయికి హెడ్ ఫోన్స్ ఇచ్చి అసలు ఒక్క డైలాగ్ కూడా ఇవ్వకపోతే ఇదేంటి రివర్స్ క్యారెక్టర్ చేసి అప్పుడు చెప్పారు, ఈ లేడీస్లో ఇలా ఉందని నాకు తెలియదే, తిడుతున్నారు మమ్మల్ని. బ్యాలెన్స్ బోత్ టీవీ అండ్ మూవీస్ ఆర్ కంప్లీట్గా మూవీస్ షిఫ్ట్ అయ్యే అవకాశం? ఇప్పుడు 2025లో మనము. హాయ్ ప్రదీప్. హలో అండి. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హాయ్ హాయ్. యా, సో ఇప్పటిదాకా అంటే ఒక కెరీర్ యాంకర్గానే స్టార్ట్ చేసినా కూడా ఇమ్మెన్స్ స్టార్డమ్ అనేది సంపాదించుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ సినిమాతో హీరోగా ప్రూవ్ చేసుకుని సెకండ్ సినిమాతో కొంచెం డిలే వచ్చినా సరే కొంచెం గ్యాప్ తీసుకున్నాను, మరీ ఎక్కువ గ్యాప్ తీసుకున్నట్టు కూడా ఉన్నారు సంబంధించి. తీసుకోలేదు సార్, వచ్చింది. ఓకే, బట్ హౌ డస్ దట్ ఫీల్? ఇట్స్ నైస్ అండి. అంటే వెన్ యూ కెన్ టెల్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ టు పీపుల్. నాకు చాలా ఇష్టం, చిన్నప్పుడు నేను చాలా కథలు చెప్పా. సో అవి చెప్పే పాస్ అయ్యి ముందుకు వచ్చా. ఇప్పుడు ఫైనల్లీ నేను అంటే పెద్ద తెర మీద ఒక కథ చెప్పే అవకాశం వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే నాకున్న రిస్ట్రిక్షన్స్, నాకున్న బౌండరీస్లో నా దాకా వచ్చే కథలు, దిస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. నాకు చాలా ఇంట్రెస్ట్లు ఉన్నాయి, చాలా చెప్పాలని ఉంటుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితులకి నాకు దొరికిన ఆపర్చునిటీలో ఐ థింక్ ఒక ఫెంటాస్టిక్ కథ దొరకడం, అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అని ఒక కథ చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది. అంటే యాక్షన్ జానరో లేకపోతే ఇంకోటి ఏదైనా కామెడీ ఇంకోటి ఎలా ఉంటే ఏంటంటే 2025 ట్రెండ్ ఎలా ఉందో అలా ఉండాలి. బట్ ఇలాంటి ఒక కథ చెప్తున్నప్పుడు ఏంటంటే దీస్ ఆర్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్స్. ఇవి అంటే సిచ్యువేషనల్ కామెడీ, ఒక ఊర్లో జరిగేది. ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ దగ్గర రావడం అండ్ నా త్రూ ఈ సినిమా కథ నేను జనాలకి చెప్పడం అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, అంటే ప్రదీప్ హీరో అంటే ప్రొడ్యూసర్స్ చాలా మంది రెడీగా ఉంటారు. బట్ మీరు మీ ఫ్రెండ్సే ఒక గ్రూప్గా మారి ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్స్తో ఈ సినిమా చేయాల్సిన అవసరం వచ్చింది. అంటే అవసరం అని కాదు, అంటే సమ్వేర్ ప్రతిదానికి ఒక స్టార్ట్, ఏదో ఒక స్టార్ట్ ఉండేది. చాలామంది ఇంట్రెస్టెడ్ పీపుల్ అంతా ఒక చోట కలిసినప్పుడు ఫస్ట్ టైం ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి అండ్ ఎంత ఫైటో నాకు తెలుసు. సో ఐ ఫేస్డ్ ఇట్ త్రూ. అలాంటి లైన్లోనే నెక్స్ట్ జనరేషన్స్లో నెక్స్ట్ నా ఫ్రెండ్స్ ఎవరైనా ట్రై చేస్తున్నప్పుడు ఐ థాట్ బికాజ్ బయటికి వెళ్ళి దాన్ని అంతా చేసే బదులు ఆర్ ఇంకోళ్ళకి బిలీఫ్ సిస్టమ్ క్రియేట్ చేసే బదులు ఒకరినొకరు నమ్ముతున్నాం కదా, సో లెట్స్ ఆల్ టుగెదర్ మేక్ ఎ ప్రాజెక్ట్ అండ్ అందరం ఒకేసారి బయటికి అడుగు పెడదామని. ఓకే, అంటే మాంక్స్ అండ్ మంకీస్ మీనింగ్ ఏంటంటే జ్ఞానులందరూ కోతులనే? లేదండి, మా బ్యాచ్లో ఉన్న కోతులందరూ జ్ఞానుల్లా బిల్డప్ ఇస్తారండి, కానీ అందరూ కోతులే. సో మంకీస్ మాస్కులు పెట్టుకుని తిరుగుతారు మా వాళ్ళు. సో ఇట్స్ మాకు ఎప్పటి నుంచో ఉన్న పేరు అనమాట అది. సో ఇట్స్ కాల్డ్ మాంక్స్ అండ్ మంకీస్. ఓ, మీరు ముందు నుంచి అనుకున్న ఆ టైటిల్ అది, ఆ పేరు. ఓకే, అంటే ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయడం కానీ అంటే మీరు స్టార్ట్ అనేది చాలా బాగా స్టార్ట్ చేశారు. లైక్ ప్రమోషన్ సాంగ్ రిలీజ్ కానీ లేదంటే టీజర్ అనౌన్స్మెంట్స్ కానీ అండ్ మీరు అండ్ దీపిక ఫస్ట్ లుక్ పోస్టర్ అనౌన్స్ చేసినప్పుడు కానీ ఇవన్నీ మంచి క్యూరియాసిటీ అయితే రేస్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారిగా అంటే కొంచెం ఒక చిన్న డల్ మూమెంట్ వచ్చింది, కొంచెం స్లో డౌన్ అయ్యారు. మళ్ళీ ఆల్ ఆఫ్ ఎ సడన్ రిలీజ్ డేట్కి వచ్చారు. సో ఈ ప్లానింగ్ అంతా కొంచెం ఎక్కడో చిన్నపాటి అంటే ఈ స్లో డౌన్ అయ్యారేమో అని ఎక్కడ అనిపించిందా? మెనీ ఫ్యాక్టర్స్ అండి. అంటే మన ప్లానింగ్, మన అరేంజ్మెంట్స్ అన్నీ రెడీగా ఉంటాయి, బట్ వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్స్ కదా. సో ఎప్పుడైతే మేము ముందుకు వద్దాం అనుకున్నామో, అంటే మేమంతా అనుకున్నది సినిమా మొత్తం పూర్తి చేసుకొని వెన్ వీఆర్ కంప్లీట్లీ రెడీ దెన్ ఓన్లీ మనం అసలు సినిమా అనౌన్స్ చేద్దామని. సో మేము షూటింగ్ జరుగుతున్న అన్ని రోజులు కూడా ఏం తెలియదు, అంటే ఎక్కడ ఏం తెలియదు, మేమేమి పూజ అని ఇదని మేమేమి అట్లా వీ కెప్ట్ ఇట్ టు ఆర్సెల్స్, మా దగ్గరే ఉంచుకున్నాం. ఎందుకంటే ప్రోడక్ట్ చూపించే చెప్పగలం. మేము సినిమా చేస్తున్నామని అందరు క్లాప్స్ కొట్టి వచ్చారు కదా. సో వీ నీడ్ టు షో వాట్ ఈస్ ద కాంటెంట్, అంటే మేము ఎందుకు అంత కాంటెంట్ ఉన్నాము అని. సో సినిమా పూర్తయ్యాక టైటిల్ అనౌన్స్మెంటు, దెన్ సాంగ్స్, 2 సాంగ్స్ లాంచ్ చేసాం ఫర్ ద మార్కెట్. దెన్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వాటికి. దెన్ ఎప్పుడైతే పెద్దవాళ్ళని మీట్ అవ్వడం జరిగింది, అన్నీ జరిగాయి అండ్ సినిమా చూశారు, మైత్రి సంస్థ వాళ్ళు సినిమా చూశారు. చూసిన వెంటనే ఇమ్మీడియట్లీ
దిస్ ఈజ్ అ ప్రాపర్ సమ్మర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. సమ్మర్ హాలిడేస్లో ఈ సినిమా రావాలి బయటికి అని అన్నారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ వాళ్ళు April 11th అని డిసైడ్ చేశారు. అండ్ ఇన్ బిట్వీన్ ఏంటంటే ఇది జాన్లో పాటలు వదులుతున్నాము. సో కొంచెం మార్చ్ కొంచెం హోల్డ్ ఆన్ చేసాం మేము. ఎందుకంటే ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో టూ డైల్యూట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇన్నాళ్ళు చెప్తూ వచ్చామనుకోండి ఇంట్రెస్ట్కి లేదు. సో వెన్ వీఆర్ రెడీ టు గో అండ్ 20 days 25 days బిఫోర్ వీ వాంటెడ్ టు కమ్ బ్యాక్ అండ్ టెల్ వాట్ వీ వాంటెడ్ టు. అండ్ అది పాజిటివ్లీ వర్కౌట్ అయ్యింది మాకు కూడా. వెరీ హ్యాపీ విత్ ద ట్రైలర్ రెస్పాన్స్. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. మా యంగ్ టీమ్కి ఒక చిన్న ఎనర్జీ. అందరూ స్టేటస్లు అందరూ ఇలా ఫోటోలు చూసుకుని ట్రెండింగ్ నెంబర్ 1 డల్లింగ్ అసలు ఇన్ని రోజులైన చూసి యూట్యూబ్లో ఏదైనా కంటెంట్ నెంబర్ 1 పొజిషన్. ఫర్ మా సైజ్ ఆఫ్ సినిమా, మా సైజ్ ఆఫ్ క్రూకి ఇట్స్ అ బిగ్గెస్ట్ ఎనర్జీ అండి. దట్ ఇన్ని సినిమాల మధ్యలో వస్తున్నాం కదా. దట్టు అదే April 10th చాలా రిలీజెస్ ఉన్నాయి. మైత్రి వాళ్ళవే 2 సినిమాలు ఉన్నాయి, గుడ్ బై డగ్లీ అండ్ జాట్. వీటితో పాటు జాక్ అని మళ్ళీ సిద్ధు జొన్నలగడ్డ. సో ఈ సినిమాలు అంటే వాళ్ళ తర్వాత ఒక రోజు తర్వాత వస్తున్నారు, 10th తర్వాత 11th గాని వస్తున్నారు. కాకపోతే ఎక్కడైనా సరే అక్కడ చిన్నపాటి టెన్షన్ లేదా ఇప్పుడు? చిన్నపాటి అండి, చాలా పెద్ద టెన్షన్ ఉందండి. అంటే అది ఎట్లా ఉందంటే మీకు బ్యాటింగ్ వచ్చు, బౌలింగ్ వచ్చు, అన్నీ వచ్చి కానీ నువ్వు స్ట్రాంగ్ టీంతో ఆడుతున్నావు. అంటే ఇట్స్ పిచ్ కూడా నీది కాదు, ఇట్స్ అ సినిమా. అండ్ అంటే అందరూ ఏదైతే సజెస్ట్ చేశారో, మార్కెట్ ఏదైతే సజెస్ట్ అదే వెళ్ళగలిగాం మేము. దట్ ఈస్ ద ఓన్లీ స్పేస్ వాట్ వీ గాట్ అక్కడ. అండ్ కాంటెంట్ మీద నమ్మకంగా అరే సరే మనం ఎవరినైతే అడ్రస్ చేస్తున్నామో ఈ సినిమా వాళ్ళు ఎప్పుడు అవైలబుల్ ఉన్నారు. ఇంటర్ 10th ఎగ్జామ్స్ అయిపోయాయి. సో ఫ్యామిలీస్ ఆర్ లిటిల్ బిట్ ఫ్రీ ఆఫ్ స్ట్రెస్, పిల్లల ఎగ్జామ్లు అయ్యి. సో వాళ్ళందరూ సరదాగా ఒక 2.5 hours నవ్వుకుంటే బాగుంటుంది అనేది ఉద్దేశం. డెఫినెట్లీ బెటర్ అంటే మంచి టీమ్స్ అవి, మంచి సినిమాలు అవి. బట్ మా వంతు ప్రయత్నం కూడా మేము కూడా ఎంటర్టైన్ చేయడానికి. అయితే మీకు ఇంత కాంపిటీషన్లో వస్తున్నా కూడా మీకు ఒక బిగ్గెస్ట్ యూఎస్పీ ఏంటంటే మీ బ్రాండ్, ప్రదీప్ మాచిరాజు అనే బ్రాండ్. ఎందుకు అంటే దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ స్టార్స్. అంటే జనరల్ కంపారిజన్ మనం మామూలుగా ఏమనుకుంటాం అంటే ఒక బిగ్గర్ హీరో, బిగ్గర్ స్టార్డమ్ విల్ హ్యావ్ ఏ బిగ్గర్ అకాంప్లిష్మెంట్ అనుకుంటాం కదా. కానీ ఎప్పుడైతే అది ఒక రీజనల్ లెవెల్లో లేదంటే ఒక గ్రౌండ్ లెవెల్లో ఆడియన్స్ రెస్పాన్స్ చూసినప్పుడు ఒక సెలబ్రిటీ, టాప్ సినిమా సెలబ్రిటీకి ఉండే రీచ్ కంటే కూడా రెగ్యులర్గా టీవీలో కనబడే ఒక సెలబ్రిటీకి ఉండే రీచ్ వేరు. సో అది చాలాసార్లు చూసాం. అంటే మీరు ఏదైనా షాప్ ఓపెనింగ్స్ కానీ ఏదైనా చూసినప్పుడు కూడా రెగ్యులర్ ఇప్పుడు ఒక పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ వస్తే ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో, రష్మి గౌతమ్ మనసు వచ్చినా సరే అదే స్థాయి రెస్పాన్స్ ఉంటుంది. సో యూ పీపుల్ అంటే ఆ టీవీ త్రూ మీరు గెయిన్ చేసుకున్న స్టార్డమ్ కావచ్చు లేదంటే గుర్తింపు కావచ్చు, అది మీకు బిగ్గెస్ట్ యూఎస్పీ మీ సినిమాకి సంబంధించి, అలాగే మీరు చేసే ఫ్యూచర్ మూవీస్కి కూడా. సో అది కొంచెం ఒక రెస్పాన్సిబిలిటీ మీకు. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ ఆడియన్స్ సెట్ యూ హ్యావ్ స్పెసిఫికలీ ఇన్ లేడీస్. అంటే ఒక 30-35+ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఏజ్ కావచ్చు. ఒక లేడీస్లో స్పెసిఫిక్గా ఫీమేల్ కేటగిరీ ఆడియన్స్లో మీకున్న రెస్పెక్ట్కి అలాగే మీకున్న స్టార్డమ్కి ఒక సినిమా మేకింగ్ విషయంలో కానీ లేదంటే యాక్టింగ్ విషయంలో కానీ మీరు తీసుకునే కేర్ ఏంటి? అదే అండి, ఇట్స్ లైక్ ఏ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఇదివరకు అంటే బికాస్ మీరు అన్నట్టు ఈ నేమ్స్ కానీ మేము కానీ అయితే హౌస్ హోల్డ్ నేమ్ కింద అవుతాం. ఇట్స్ లైక్ ఏ హోమియోపతి మెడిసిన్, డైలీ డోస్ కింద మేము కొంచెంగా అలవాటు పడ్డాం. సో నాట్ ఒక్కసారిగా బ్యాంక్ రాలేదు. సో ఆల్ దీస్ ఇయర్స్ వాళ్ళకి ఒక నమ్మకం, ఒక బిలీఫ్ వచ్చేస్తుంది ఆ సిస్టమ్. అండ్ వాళ్ళు మమ్మల్ని అలాగే చూడాలని కోరుకుంటారు, ఎందుకంటే అలాగే అలవాటు కదా. సో ఇప్పుడు కొత్తగా ఏదైనా ట్రై చేస్తున్నప్పుడు అటెన్షన్ తీసుకోగలుగుతాం. ఏదైనా అనౌన్స్ చేసి ఓ ప్రదీప్ చేస్తున్నాడా, ఓ వీళ్ళు చేస్తున్నాడు. బట్ కాంటెంట్లో స్ట్రెంగ్త్ లేదనుకోండి, దట్ అటెన్షన్ ఆల్సో విల్ టర్న్ నెగిటివ్. అంటే ఇంత ఉండి అటెన్షన్ నువ్వు ఏం చేస్తున్నావు, ఇలాంటిది ఎందుకు చేస్తున్నావు. సో దిస్ ఆల్ ఫ్యాక్టర్స్ వర్క్ టుగెదర్. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ కూడా అవే, దట్ యు ఆర్ నోన్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఏదో ఉంటాయి. ఆర్ నేను ఎక్కువ ఎంటర్టైన్ చేయడం కానీ ఎంటర్టైనింగ్ షోస్ చేయడం వల్ల సో ఇక్కడ కూడా నాకు అదే కావాలి, ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను క్రైమ్ థ్రిల్లర్ ఏదైనా చేజులు, యాక్షన్లు, కార్లు ఇలా గాల్లో ఎగిరి ట్రై చేశాను అనుకోండి, బాగా చేయొచ్చు. బట్ యాక్సెప్టెన్స్లో తీసుకోవడానికి నమ్మబుద్ధి కాదు కదా. అది ధోని క్రికెట్ ఆడితేనే అందం, అట్లా కొన్ని ఉంటాయి కదా, కొన్ని స్టాండర్డ్గా ప్రింట్ అయిపోయి ఉంటాయి, మనకు అలవాటు అది. బట్ ఆ స్టీరియోడ్ నేను బ్రేక్ చేయాలని నేను కాదు, కానీ వీ అండర్స్టూడ్, వీ వెరీ క్లియర్ దట్ మన ఫోర్టే ఏంటి, మనం ఎక్కడ చెప్తే ఈజీగా కన్వే అవుతుంది, అట్రాక్ట్ అవుతారు జనాలు అనేది ఏంటంటే ఫ్యామిలీ వాళ్ళు నన్ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా తీసుకున్నారు. కాబట్టి వాళ్ళ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ ఒక సినిమా చేస్తూ ఒక కథ చెప్తున్నాడు అంటే నో సెకండ్ థాట్స్లో వస్తారు కదా. ఆ వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ చేయదు.
నేను అలా వచ్చి నేను క్రైమ్ థ్రిల్లర్ చేశాను అనుకోండి, అప్పుడు ఈగో హర్ట్ అవుతుంది. ఎందుకురా నీకు అవసరమా అంటారు కదా. అందుకని వాళ్ళు నన్ను ఎలా చూద్దాం అనుకుంటున్నారో, ఎలాంటి సినిమాలో చూద్దాం అనుకుంటున్నారో అలాంటి సినిమా. ఎందుకంటే మీ ఫస్ట్ ఫిల్మ్ కూడా అదే చాలా హ్యూజ్ ప్లస్ అయింది. ఆ సినిమాకి చిన్నపాటి నెగిటివ్ ఫ్లాక్ అనేది వచ్చినప్పటికీ కూడా, అంటే రివ్యూస్ వైజ్ కానీ లేదంటే సోషల్ మీడియా రెస్పాన్సెస్ కానీ కొంచెం డల్ ఉన్నప్పటికీ కూడా, బట్ రీజనల్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఏదైతే ఉందో టైర్ 2, టైర్ 3 సిటీస్లో అక్కడ హిమోజనస్ రెస్పాన్స్ వచ్చింది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అంటే ఈ సినిమా ఈ రేంజ్లో ఆడుతుందా అని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆబ్వియస్గా మీకు అదొక బర్డెన్, అట్ ద సేమ్ టైం అదొక బెనిఫిట్ మీకు. సో ఇప్పుడు ఈ సెకండ్ సినిమా వచ్చినప్పుడు, అంటే మీ ఫస్ట్ సినిమాకి ఆ నీలి నీలి ఆకాశం అనే సాంగ్ బిగ్గెస్ట్ యూఎస్పీ. అంటే ఒక సినిమాకి, అంటే ఇప్పుడు ప్రజెంట్ సంక్రాంతికి వస్తున్నాంకి గోదావరి గట్టి అనేది ఎలా ఎంత ప్లస్ అయిందో, మీ సినిమాకి అది అలా ప్లస్ అయింది. జనాలు థియేటర్లకు తీసుకురాగల సత్తా ఆ టైంకి ఆ సాంగ్కి ఉండింది. సో ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయికి అలాంటి బిగ్గెస్ట్ యూఎస్పీ థియేటర్స్ డ్రాక్, అంటే థియేటర్లోకి వచ్చాక వాళ్ళు ఎంజాయ్ చేస్తారా, సినిమా ఎలా ఉంటుంది అనేది సెకండరీ. బట్ ఆడియన్స్ని డ్రాక్ చేయడానికి అదర్ దాన్ ప్రదీప్ మాచరాజు, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ యూఎస్పీ? అంటే ఇప్పుడు అన్నీ చేంజ్ అవుతూ వస్తున్నాయి, ఎమర్జ్ అవుతూ వస్తుంది. అండ్ ఆడియన్స్ ఆర్ వెరీ వెరీ క్లియర్, చాలా క్లారిటీతో ఉన్నారు. ఏదో ఒక ఆస్పెక్ట్ వాళ్ళకి నచ్చాలి. అంటే ఇదివరకు మీరు అన్నట్టు మ్యూజిక్ చాలా బిగ్ పోర్షన్ ప్లే చేస్తూ ఉంది. కొన్ని సినిమాలకి ట్రైలర్ ప్లేస్, కొన్ని సినిమాలకి డైలాగ్స్, క్యారెక్టర్స్, యాక్టర్స్ ఇలా ప్లే అవుతుంది. మాకు అంటే అలాంటివి ఏమీ స్ట్రెంత్లు ఉండకంటే వీ వర్ కాన్ఫిడెంట్ ఆన్ ద కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ వీ సెలెక్టెడ్. సో మాకేంటంటే అందుకే మేము చెప్దాం అనుకున్నప్పుడు కూడా పాటలు కానీ ట్రైలర్ కానీ ఏ విజువల్స్ ఏది చూపిస్తున్నా దట్ బియాండ్ దేర్ ఎక్స్పెక్టేషన్సే మేము ఇవ్వాలి అనుకున్నాం. మేము మోషన్ పోస్టర్ వదిలినప్పుడు కూడా ఆ ట్రెండ్ లేదు. ఓ టైటిల్ అనౌన్స్మెంట్కి ఓ మోషన్ పోస్టర్ గ్రాఫిక్స్తో వచ్చేయాలి, ఆ ట్రెండ్ అయిపోయింది. సో యూ వాంటెడ్ టు టేక్ దట్ అవుట్. అండ్ వాట్ యు ఆర్ యూ టెల్లింగ్, లీడ్ యాక్టర్స్ చెప్తున్నావు, టైటిల్ చెప్తున్నావు. ఓ ఫోటో వదిలే బదులు ఇంట్రెస్టింగ్ వీడియో కింద, బికాజ్ వీడియో ఈజ్ రన్నింగ్ నౌ. దెన్ పాటలు వదులుతున్నప్పుడు మేమేం చేయగలం, మా సైజ్ ఆఫ్ సినిమాకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ, అరకులో సాంగ్ షూట్ విత్ ఉదిత్ నారాయణ గారు వాయిస్, రదాన్ గారి మ్యూజిక్. సో దీస్ ఫ్యాక్టర్స్ని మేము బిల్డ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. మహేష్ బాబు గారు లాంచ్. సో ఎవ్రీథింగ్ ఫ్యాక్టర్స్ మా సాయి శక్తులా ప్రయత్నించి మా లాంటి వాళ్ళు ఒక సినిమా తీసుకొస్తున్నప్పుడు బయటికి, వై షుడెంట్ ఇట్ మ్యాచ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ రెగ్యులర్ ఫిల్మ్ గోయర్స్కి అది ఎందుకు మ్యాచ్ చేయకూడదని అనుకున్నాము. సో వీ ఫెల్ట్ అండ్ వీఆర్ ఫీలింగ్ స్టిల్ దట్ ఈస్ అవర్ యూఎస్పీ. ఓకే, యా, సూపర్. అయితే ప్రదీప్, ఇప్పుడు మీకు ఫస్ట్ సినిమా చేసినప్పుడు అది మీరు ఒక హెడ్లైన్ మాత్రమే చేశారు ఆ ప్రాజెక్ట్కి, అంటే యూఆర్ జస్ట్ హీరో ఆఫ్ దట్ ఫిలిం హూ హెడ్లైన్ ఇట్. బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి యూఆర్ పార్ట్నర్ యాజ్ వెల్ ఇన్ దట్ ఫిలిం, అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది కొంచెం మరింత బాధ్యత పెంచిందా మీ మీద? అదే, ఇట్స్ నాట్ ప్లాన్డ్, ఇట్స్ నాట్ ఎ బిజినెస్ మాడ్యూల్. వాట్ వీ ప్లాన్డ్ వాజ్, లైఫ్లో ఇలాంటి ఆపర్చునిటీ ఎప్పుడైనా రేర్గా వస్తుందేమో అనుకున్నాను నేను. డిఫరెంట్ ప్రొఫెషన్స్, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరం ఒక చోటికి రావడము, ఒక ప్రాజెక్ట్ చేసుకోవడము. ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇది నాకు లైఫ్ లాంగ్ మెమరబుల్ జర్నీ ఈ సినిమా. వెరీ ఇంట్రెస్టింగ్ పీపుల్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్. అనుకుని ప్లాన్ వేసి లెక్కలేసింది కాదు ఇది, అలా కుదిరాయి, అన్నీ అలా కుదిరాయి. అందరికీ కథ నచ్చడం, అందరికీ ఏం చేయబోతున్నామో తెలియడం. అండ్ యాక్టర్స్ హూ సపోర్టెడ్ ఆల్సో మై ఫ్రెండ్స్, ఇందులో టెక్నీషియన్స్ హూ సపోర్టెడ్ అవర్ ఫ్రెండ్స్. సో అందరి దగ్గరికి నేను ఫోర్ ఫ్రంట్ ఉండి అడగగలిగాను అంతే. అంటే యాజ్ ఎ నేను ఓన్లీ ఫేస్ ఫ్రంట్ ఉండి నేను వర్క్ చేశాను తప్ప ద M&M హెస్ బీన్ వెరీ స్వీట్. సో దట్ ప్రొడక్షన్ వాళ్ళకి, అంటే మా వాళ్ళకి డల్లింగ్ నువ్వు చూసుకో అంతే కదా, ఓకే కదా, ఓకే రైట్. సో అందుకని ఇట్ ఈస్ నాట్ వన్ ఇండివిజువల్, ఇట్స్ అ గ్రూప్. సో నితిన్ భరత్ ఎలా అయితే నాకు ఫ్రెండ్స్, M&M కూడా అలాగే నాకు తెలుసు. ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు దీపిక, సీను, సత్య, అందరు నాకు అదే. సో అలాగే అడగగలిగాను అందరికి వెళ్ళి. సో ఈ సినిమాకి కొంచెం కొంచెం ఎక్కువ ఎఫర్ట్ చేయండి. అందరిని అడగడం అంటే ఆ ప్రేమ కొద్దీ, అభిమానం కొద్దీ వాళ్ళు కూడా ఒప్పుకోవడం ఇస్ అ గ్రేట్ థింగ్. చంద్రబోస్ గారు ఆస్కార్ గెలిచారు, ఆయన గెలిచి అక్కడ ఉన్నారు యూఎస్లో. నేను ఫోన్ చేసి విష్ చేసి మాట్లాడి ఇండియా రాగానే ఒకసారి కలుద్దాం సార్ అని, ఏంటి కొత్త పాట ఏమైనా వచ్చిందా అని అడిగారు. అవును సార్ వచ్చారు. అంటే అంత హయ్యెస్ట్ పీక్స్ చూసిన వ్యక్తి కమ్స్ బ్యాక్ అండ్ రైట్ ఎ సాంగ్ ఫర్ మీ, నాటు నాటు సాంగ్ తర్వాత. ఐ థింక్ దట్స్ వాట్ దిస్ ఫీల్డ్ ఈజ్ అబౌట్ అనిపించింది నాకు. అంటే చంద్రబోస్ గారు చేయడము, వీళ్ళందరూ అంటే నాన్న నీ పాట కదా నేను రాస్తా, నో ప్రాబ్లం అని అనడము. ఖాళీగా అంటే మేమంతా మాట్లాడుకుంటుంటే సార్ సరే టైం ఉంది, ఇంకేమున్నాయి పాటలు మన దాంట్లో అని, సార్ ఒక ఫోక్ సాంగ్ అనుకుంటున్నాం ఇలా స్పెషల్ సాంగ్ అని ఒక హాఫ్ అన్ అవర్ ఆలోచించి పాట రాసేసారు. అండ్ దట్ సాంగ్ టచ్లో ఉండు ఇస్ ట్యూన్కి ముందు క్రియేట్ అయిన లిరిక్. నీ షో ఉంది కదా, టచ్లో ఉంటే చెప్తాను షో ఉంది కదా, ఆ షో టైటిల్తోనే నేను పాట రాస్తాను, సో ఇది నీకే
అంటే నీ షో టైటిల్ కదా, రిలేటబుల్గా కూడా ఉంటుంది. మోర్ రిలేటబుల్ ఉంటుందని కొంచెం టచ్లో ఉంటుంది చెప్తా మించి ఆ సాంగ్ తీసారా. ఓకే, అయితే ప్రదీప్ ఇప్పుడు అంటే ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి, అది ఆబ్వియస్ అది. అయితే మీరు ఇప్పుడు ఈ సినిమాలోకి వచ్చే అంటే ఈ సినిమా షూట్ టైంలో కొన్ని టీవీ షోస్ కానీ లేదంటే కొన్ని ఈవెంట్స్ కానీ వదులుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు మీ ఫర్దర్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? విల్ యూ బ్యాలెన్స్ బోత్ టీవీ అండ్ మూవీస్ ఆర్ కంప్లీట్గా మూవీస్ షిఫ్ట్ అయ్యే అవకాశం? యా, అంటే దర్ ఇస్ నథింగ్ కంప్లీట్ షిఫ్ట్ అండి ఎక్కడైనా. ఇప్పుడు ది యాక్సెస్ ఇస్ మోర్. ఇప్పుడు 2025లో మనము అంటే మల్టీ టాస్కింగ్ ఇస్ ఇన్. యూ క్యాన్ డూ ఎ మల్టీ టాస్కింగ్. ఇది వరకు ఉన్న రెస్ట్రిక్షన్స్ రూల్స్ డైల్యూట్ అవుతాము, ఎక్కువ విజిబిలిటీ ఇక్కడ ఉంటే ఇక్కడ, సో ఇందులో అస్సలు కనపడకుండా ఇందులో కనపడాలి. ఐ డోంట్ థింక్ సో జనాలు అలా ఉన్నారండి. వాట్ ఎవర్ ద సైజ్ ఆఫ్ ద స్క్రీన్ ఇస్, ఇఫ్ యు ఆర్ ఎంటర్టైనింగ్ యు ఆర్ ఇన్ ద బిజినెస్. అలాగే మేము టీవీలో మీరు అన్నట్టు అంత హిట్ షో రావడానికి వాళ్ళు టీవీయే కదా అని వదిలేస్తుంటే మేము తెలిసేవాళ్ళం కాదు. దే గేవ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. సో నాకు ఇప్పటి నుంచి ఏంటంటే ఆఫ్టర్ April 11th, అప్పటి వరకు ఇదే అంతా ఉంది. ఆఫ్టర్ April 11th వాట్ ఎవర్ కమ్స్ ఇన్ మై వే ఐ విల్ గ్రాబ్ ఇట్. అంటే బట్ మీ అంటే థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అప్పుడు? అంటే సినిమా హిట్ ఫ్లాప్ అదంతా సంబంధం పక్కన పెట్టేస్తే అంటే మీకు ఒక ఆలోచన ధోరణి ఉంటుంది కదా, లేదు ఐ షుడ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దిస్ అన్నట్లుగా. అంటే అదైతే ఉందండి ఇటు సైడ్, సినిమా సినిమా సైడ్ ఉంది నాకు. యాజ్ ఐ ఆల్వేస్ సే ఐ లవ్ టు టెల్ స్టోరీస్. సో ప్రదీప్ గారు అందులో చూశారు కదా, అండ్ ఇక్కడ అంటే ఇది నేను స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు. సో వాట్ ఎవర్ ఎఫర్ట్స్ ఐ పుట్, నేను 10 years 15 years బ్యాక్ టెలివిజన్ ఫస్ట్ షోకి ఎలా అయితే ఉన్నానో నేను ఈ సినిమాకి అలా ఉన్నా. సో ఐఎమ్ లెర్నింగ్, ఐఎమ్ స్టార్టింగ్ ఇట్ ఫ్రమ్ దేర్, అండ్ యా సెల్లింగ్ మై డ్రీమ్స్ విత్ టెల్లింగ్ స్టోరీస్. సూపర్ ప్రదీప్. అయితే ఇప్పుడు ఒక ప్రదీప్ యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని thumbnails ఇచ్చాడు జనాలకి, తర్వాత ఒక సిచ్యువేషన్లో thumbnail అయ్యాడు. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ఒక ఫుల్ సర్కిల్ కంప్లీట్ అయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఒక ప్రదీప్ ఒక 4-5 years తర్వాత వాట్ విల్ బి ప్రదీప్ అదర్ దెన్ మూవీ అండ్ టీవీ? ఐ డోంట్ నో, నేను అంతలాగా ఎక్కువ డీప్గా అయ్యలేదు, బట్ ఇయర్స్ టు గో ఐఎమ్ హ్యాపీ దట్ ఇలాంటి రిసోర్సెస్ ఇంకా రావాలి. వెన్ యూ కాన్ఫిడెంట్లీ యూ కెన్ మేక్ ఎ ఫిలిం, యూ వాంట్ టు మేక్ ఎ ఫిలిం. ఒకవేళ డెబ్యూ అయినా కొత్త వాళ్ళైనా ఒక స్టోరీ చెప్పగలగాలి అనేది నాకు. అంటే విల్ బి ఎంకరేజింగ్ ద న్యూ టాలెంట్ ఫ్రమ్ ఓకే, డెఫినెట్లీ. సో మెనీ అండర్ పైప్ లైన్, చాలామంది ఉన్నారు. వీఆర్ ఆల్ లుకింగ్, వీఆర్ ఆల్ ట్రయింగ్ టు మేక్ సంథింగ్ అ వరల్డ్ వేర్. చాలామందిని నేను మీట్ అయినప్పుడు ఏంటంటే కాలేజ్ తర్వాత కానీ అందరికీ చాలా ప్యాషన్ ఉంది, సినిమా మీద అవగాహన ఉంది, కానీ నాలెడ్జ్ అంటే ప్రాక్టికల్గా నాలెడ్జ్ అయిపోతుంది. నాకు కథ వచ్చింది భయ్య, రాత్రి ఆలోచించాను, చాలా బాగుందండి. రాత్రి వస్తే పొద్దున బాగుండేది కథలుగా. నీకు నాకు నచ్చితే కాదు, అది యూనివర్సల్ యాక్సెప్టెన్స్. సో యా, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐఎమ్ ఎక్సైటెడ్ వాట్స్ కమింగ్ నెక్స్ట్. ఓకే, అంటే సో వాళ్ళని ఏమైనా గైడ్ చేసే ఆలోచన? అంత సీన్ లేదు నాకు, నేను గైడ్ చేసే అంత సీన్ లేదు, కానీ లైక్ చేయబట్టుకుని కాస్త ఏదైనా దానన్న ఇటు వెళ్ళాలి, ఇలా వెళ్ళి లెఫ్ట్ వెళ్ళాలి అని చెప్పడానికి కాస్త కొంచెం ముందు వచ్చింది తప్ప. అంటే నా సెక్షన్ ఆఫ్ పీపుల్కి వీళ్ళకి దే ఆర్ అదర్ థింగ్స్, అదర్ పీపుల్ అని చాలామందికి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను. అట్లా మా బ్యాచ్లో కానీ అట్లా. సో ఇక్కడ వెరీ లాంగ్ కెరీర్ ఇన్ సినిమా కూడా. అంటే హీరోగా పరిచయం అయింది మీ లాస్ట్ ప్రీవియస్ ఫిల్మ్స్ 2 filmsతో అయినప్పటికీ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీరు చాలా మూవీస్ చేస్తున్నాను. స్పెసిఫిక్గా త్రివిక్రమ్ గారితో జులై కానీ, అత్తారింటి దారి కానీ, తర్వాత కొన్ని ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ద లీడ్గా కూడా చేసి ఉన్నారు సినిమా. సో మీరు గమనించిన మార్పు ఏంటి మీలో? మెచ్యూరిటీస్, ఇంకొంచెం ఎక్కువ స్పేస్ని క్రియేట్ చేసుకోగలిగితే, అంటే వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ, అంటే మనకు ఆ హ్యాపీనెస్ కదా. ఇప్పుడు చిన్న రీల్కిను 30 minutes యూట్యూబ్ వీడియోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో చిన్న రోల్స్ అవి చేయడంలో కూడా నేను ఎప్పుడు తప్పు అనుకోలేదు. ద సైజ్ ఆఫ్ ద రోల్ నేను ఎప్పుడు చూడలేదు. ఐ ఓన్లీ ఫెల్ట్ లైక్, అరే ఇంత బంపర్ ఆఫర్ ఎవరికి వస్తుంది, 1 billion ఇది. త్రివిక్రమ్ గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి, నువ్వు జులై సినిమాలో అల్లు అర్జున్తో యాక్టింగ్ అంటే ఓడియం భలే ఉంది, ఇదేదో ఎక్కడో నక్కతొక్కం మనం మనకు రావడం ఏంటి అని. సో ఇట్స్ అ సైకిల్. అంటే వాళ్ళు సార్ ఎక్కడో షోస్ చూసి అబ్బాయి తెలుగు బాగా మాట్లాడతాడని నాన్న తీసుకొచ్చి అందులో పెట్టు. దెన్ అలాగే అత్తారింటి దారి చేస్తున్నప్పుడు ఆ సినిమా అయిపోయి చెప్పారు, మా ఇంట్లో నన్నే అన్నారు, అబ్బాయి లొడలొడలో మాట్లాడతాడు, అబ్బాయికి హెడ్ ఫోన్స్ ఇచ్చి అసలు ఒక్క డైలాగ్ కూడా ఇవ్వకపోతే ఇదేంటి రివర్స్ క్యారెక్టరైజేషన్ అంటే. అప్పుడు చెప్పారు, నీకు లేడీస్లో ఇలా ఉందని నాకు తెలియదే, తిడుతున్నారు మమ్మల్ని, ఆ అబ్బాయి ఎంత కామెడీ చేస్తాడు, అబ్బాయితో చేయించుకోవచ్చు కదా అని అన్నారు. అప్పుడు ఆయన అన్నారు, అంటే ఏదైనా మంచి సినిమా వచ్చినప్పుడు మంచిది, నువ్వు ఎక్కువ కనిపించేది,
ఎక్కువ కనిపించే పాత్ర, ఎక్కువ ఎంటర్టైన్ చేయగలిగే పాత్ర వస్తే మాత్రం తప్పకుండా చెయ్యి. నా నెక్స్ట్ సినిమాలో మాత్రం వద్దు నువ్వు, నీకు స్టాంప్ పడిపోద్ది. ఇప్పుడు నేను హీరో పక్కన నేను ఫ్రెండ్ పెట్టానంటే నీకు 10 సినిమాలు వస్తాయి హీరో కింద ఫ్రెండ్ కదా, అట్లా వద్దులే. నీకంటూ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం మంచి సినిమాలు చేయన్నారు ఆయన. సో అలా దెన్ అంటే లీడ్ అని యాక్టర్ అండి. ఇట్ ఈస్ యూర్ టెల్లింగ్ టైంపాస్. మనం ఎన్ని సినిమాలకి వెళ్తాం కదా, ఇప్పుడు మన సినిమా చేసినప్పుడు ఒళ్ళు చేస్తారు ఊరిని, మన అన్ని సినిమాల మీద అన్ని పేర్లు పెట్టాం, ఇప్పుడు మన దాంట్లో ఏంటి ఇవన్నీ ఉన్నాయి అనిపిస్తుంది కదా మనకు కూడా. సో అలా కొంచెం జాగ్రత్తగా చేసాం. అదైతే నిజం. ఎందుకంటే నాకేంటంటే బాగా గుర్తు, జులై ఐ వాజ్ వాచింగ్ ఇన్ రాజమండ్రి అనమాట. సంథింగ్ 3rd time 4th time చూస్తున్నా. సో అల్లు అర్జున్ ఎంట్రన్స్ కి ఎంతైతే అరిచారో ఆ బార్ సీక్వెన్స్ లో మీరు ఎంటర్ రాగానే అంత రెస్పాన్స్ వచ్చింది. సో నాకు ఒక చిన్నపాటి షాక్, ఎందుకంటే బై దట్ టైం ఐ మే నాట్ నో దట్ ఓకే మీకు ఇంత రీజనల్గా అంత పాపులారిటీ ఉందని చెప్పేసి ఐ మైట్ నాట్ నో దట్. సో ఐ వాజ్ ఇన్ షాక్ అనమాట. అంటే అలా అంటే ఇప్పుడు ప్రదీప్ గారు చారా బన్నియా గారు చారా అని ఫస్ట్ కన్ఫ్యూజన్. ఎప్పుడైతే నెక్స్ట్ మీరు మళ్ళీ ధోని డైలాగ్స్ ఇవన్నీ ఉంటాయో అప్పుడు మీ డైలాగ్స్ ఎక్కువ రెస్పాన్స్ వస్తున్నాయి అక్కడ. సో అంటే అంటే మీ పాపులారిటీ ఎలాగ ఉంది, అంటే ఏ స్థాయిలో మీరు ఆ గ్రౌండెడ్లో ఆ రూటెడ్ లెవెల్లో మీరు ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారు అనేదానికి నాకు అప్పుడు అర్థమైంది. సో ఆ స్థాయిలో ఆబ్వియస్గా త్రివిక్రమ్ గారిని లేడీస్ తిట్టడం తప్పులేదు. అంటే ఆయన కూడా నాతో అలాంటి స్టైల్ డైలాగ్ చెప్పించాలని, ఎన్నో బన్నీ అన్న కూడా అంటే చాలా ఫ్రీగా, డల్లి నువ్వు ఇలా అంటావా, ఓకే నేను ఇలా వస్తాను, నేను ఇలా నడుచుకుంటూ వస్తాను, నువ్వు నా మీద చెయ్యేసి. నాకేంటి అప్పుడు కొత్త కదా, నేను చెయ్యేనా, నేను ఏం కాదు, నా ఫ్రెండ్ కదా, క్యారెక్టర్ కదా, ఏం కాదని. మనకి అల్లు అర్జున్ కదా, నేను అనగానే ఏం కాదులేరా నేను చూసుకుంటాను ఇలా అన్నప్పుడు ఆయన షార్ట్ అంతే బాగా వేసావు అని ఏడిపించడం. ఇట్ ఈజ్ ఆల్ సో అవి కనెక్ట్ అవుతాయి అనిపిస్తుంది నాకు. అండ్ ఆడియన్స్ కూడా ఏంటంటే తెలుస్తున్న పేరో మొహం లేకపోతే మన కామెడీయో జనాల్లో రిజిస్టర్ అయినప్పుడు నిజంగా నేను సీరియస్గా ఎమోషనల్ సీన్ చేసినా అరుస్తాను. అంటే దే నో ఇట్ డిఫరెంట్లీ కదా. యా ఓకే. సో బిఫోర్ క్లోజింగ్ దిస్ అప్ ప్రదీప్, సో April 11th విల్ బి వెరీ క్రూషియల్ డేట్ ఫర్ యూ. అంటే మీకంటే ముందు టీవీ నుంచి చాలామంది వచ్చారు, ఇప్పుడు తర్వాత కూడా మీ టీవీ నుంచి చాలామంది వెళ్తారు. బట్ దెర్ ఈజ్ ఏ కన్సిస్టెంట్, అంటే కన్సిస్టెంట్ అనకూడదు, దెర్ ఆర్ సమ్ వెరీ ర్యాండమ్ ఫెయిల్యూర్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ టీవీ ఇండస్ట్రీ నుంచి మూవీకి షిఫ్ట్ అవుతున్న ట్రాన్సిషన్లో. సో మీరు ఆల్రెడీ చెప్పారు లైక్ వాట్ యూ వాంటెడ్ టు బీ, యూ వాంటెడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్, బట్ రిలవెంట్గా ఉండడానికి జనాలతో. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న టీవీ కనెక్షన్ కొంచెం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బట్ జనాలకు రిలవెంట్గా ఉండడానికి, వాళ్ళకి దగ్గరగా ఉండడానికి ఈ సినిమాతో పాటుగా మీరు తీసుకునే నా కేర్ కానీ లేదంటే మీరు నెక్స్ట్ పాటించే విధానాలు కానీ ఏంటి? వెరీ సింపుల్ అండి. చాలా తక్కువ మందికి అవకాశం వస్తుందని నేను బిలీవ్ చేస్తాను ఎప్పుడు. ఐ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ది యూనివర్స్ దట్ నాకు ఇలాంటి ఒక ఛాన్స్ రావడం. అండ్ ఎలా అయితే షోస్ మావి చూసి ఎంటర్టైన్ అయ్యారో, ఫ్యామిలీ మొత్తం చూసి హ్యాపీగా కంఫర్టబుల్గా చూడగలిగారు ఫ్యామిలీ మొత్తం. టు స్టార్ట్ ఆఫ్ మై జర్నీ ఇన్ ఫిలిమ్స్ నేను అలాగే స్టార్ట్ చేయాలనుకున్నాను. దిస్ ఈజ్ మై ఫోర్టే, దిస్ ఫిలిం ఈజ్ వాట్ నేను ఏదైతే చెప్దాం అనుకుంటున్నాను. అండ్ దీని నుంచి వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో, అప్రిషియేషన్ ఆర్ వాట్ ఎవర్ ఐ గెట్ త్రూ అవుట్ ఇట్, అది నా ఫౌండేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను నెక్స్ట్ తీసుకునే డెసిషన్స్కి, నెక్స్ట్ తీసుకునే కాల్స్కి. సక్సెస్ ఫెయిల్యూర్ యుద్ధం చేయడం వరకే మన బాధ్యత, గెలిపోవటం మన చేతిలో లేవు. కాబట్టి హోప్ సో ఈ సినిమా తర్వాత నుంచి సక్సెస్ రేషియో మారాలని, ఇంకొంతమంది ఫ్రెష్ ఫేసెస్, ఫ్రెష్ టెక్నీషియన్స్, యంగ్స్టర్స్ కూడా వచ్చారనుకోండి, మన జనరేషన్కి మనకు ఒక గ్యాంగ్ తయారవుద్ది కదా. యా, బట్ టు హ్యావ్ దట్ కనెక్షన్ ఆడియన్స్తో ఆ కనెక్ట్ ఉండడానికి డెఫినెట్లీ అండి. అంటే ఆ కనెక్షన్ ఎప్పుడూ ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. ఇప్పుడు ఒకటి ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ వచ్చారు కదా, ఇప్పుడు యంగ్గా స్టార్ట్ అయ్యారు చూడండి, వాళ్ళు మిస్ అయిపోతాను నేను. అంటే ఈ 1-2 ఇయర్స్లో వాళ్ళు చాలా ఫాస్ట్గా, సో అండ్ ఇప్పుడు వాళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు. వాళ్ళని నేను మిగతా సోషల్ నెట్వర్కింగ్ ద్వారా, మిగతా యాక్టివిటీస్ ద్వారా దగ్గరికి చేసుకోవాలంటే వాళ్ళు ఎక్కడ అవైలబుల్ ఉన్నారో అక్కడికి వెళ్ళాలి. నేను ఇప్పుడు ఇదివరకు నేను ఉన్న చోటకి వచ్చేవాళ్ళు అందరూ, టీవీలో మేము రాగానే అందరూ కూర్చుని అదే, ఇప్పుడు లేదు, వాళ్ళు బిజీగా ఎక్కడ ఉంటాయి, ఈ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు, ఫోన్లో ఉన్నాడు, ఉంది ఆ ఫోన్లోకి వెళ్ళాలంటే అట్లా. సినిమాలు ఓకే, టీవీలు ఇవన్నీ డన్, బట్ కొంచెం టచ్లో ఉంటే చెప్తా నెక్స్ట్ సీజన్ ఇప్పుడు. నేను దానికి ప్లానింగ్లో ఉన్నాను. మై హార్ట్ అండ్ సోల్ ఇస్ టువర్డ్స్ ఇట్. సో అది ఎట్లా టెక్నికల్లీ పాసిబిలిటీస్ చెక్ చేస్తున్నా అవుతుందా అని. రియలీ వాంట్ టు డూ ఇట్. చాలా రోజులు అయిపోయింది చేసి. చాలా రేర్ సెలబ్రిటీస్ తీసుకొచ్చారు దానికి. అంటే రెగ్యులర్గా
అంటే ప్రపంచంలో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆడియన్స్కి కానీ లేదంటే రెగ్యులర్ సినిమా ఆడియన్స్కి కానీ ఓహో వీళ్ళలో ఈ యాంగిల్ ఉందా, ఇంత ఫన్ యాంగిల్ ఉందో ఒక హీరోలో లేదంటే ఒక హీరోయిన్లో ఇంత ఫన్ యాంగిల్ ఉందా అని చెప్పేసి చాలా అంటే ఫ్యాన్స్ రిలేటబుల్గా కనెక్ట్ అయ్యే టాక్ షోస్ చాలా తక్కువగా వస్తాయి, అందులో మీ యొక్క షో. సో మీరు హీరో చేస్తూనే కూడా ఇది కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అండి, తప్పకుండా. ఇట్స్ మై వెరీ స్పెషల్ షో అది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్.